బాల్యంలోనే కుటుంబం మొత్తం అమెరికాకు వెళ్ళినా మాతృభాషపై మమకారాన్ని వీడలేదు ఆ యువకుడు. సంక్రాంతి పండుగ సమయంలో న్యూయార్క్ నుంచి సొంతూరు వచ్చినప్పుడు అప్పటి వాతావరణం, సంభాషణలు, యజమాని పని మనిషి అనే తేడా లేకుండా పెనవేసుకున్న బంధానికి లఘు చిత్రంలో దృశ్యరూపం ఇచ్చాడు. ఒసే బాలమ్మ చిత్రాన్ని తీసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన 11,480 ఎంట్రీల నుంచి కేవలం 54 చిత్రాలను మాత్రమే జ్యూరీ ఎంపిక చేసింది. అందులో ఈ తెలుగోడి సినిమా ఒకటి. మరి ఆ సినిమా విశేషాలేంటో చిత్ర రూపకర్త రమణ నిమ్మల మాటల్లోనే విందాం. ప్రతిష్టాత్మకమైన సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 పోటీల్లో ఎంపికైంది తొలి తెలుగు చిత్రం ఒసే బాలమ్మ. ఈ కేటగిరీలో ఎంపికైనటువంటి తొలి ప్రాంతీయ భాషా చిత్రంగా, లఘు చిత్రంగా కూడా ఎంపికైంది ఒసే బాలమ్మ. తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి రమణ నిమ్మల ఈ చిత్రాన్ని రూపొందించారు. మనతో పాటు రమణ ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకుందాం. సార్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. మీ ఫిల్మ్ ఎంపిక అయింది అని చెప్పిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభూతి ఎలా ఉంది? షూర్. ఒసే బాలమ్మ అనే సినిమా నేను ఎందుకు తీశానంటే, నేను కొలంబియా యూనివర్సిటీ ఫిల్మ్ స్కూల్లో చదువుతున్నప్పుడు, మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు ఫిల్మ్ స్కూల్లో. నేనేమనుకున్నానంటే, ఏ స్టోరీ చెప్దాం అనుకున్నానంటే, నేను చిన్నప్పటి నుంచి లైక్ ఎవ్రీ సమ్మర్ మా నాన్నమ్మ ఇంటికి వచ్చేవాడిని. మా నాన్నమ్మ ఇంట్లో నేను ఎప్పుడు మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన రిలేషన్షిప్ ఏంటంటే, మా నాన్న వాళ్ళ హౌస్ మేట్కి ఉన్న రిలేషన్షిప్. ఆమె పేరు కూడా బాలమ్మ. వాళ్ళిద్దరూ ఏంటంటే, నేను అనుకున్నది ఎప్పుడు తిట్టుకుంటారు, జోక్స్ చేసుకుంటారు, కానీ వాళ్ళకి హౌస్ మేట్ ఏంటంటే హౌస్ మేట్ పనులు చెప్తారు, అలా ఉంటుంది. కానీ లైక్ నేను స్లోగా పెరుగుతూ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, లైక్ వాళ్ళిద్దరే. ఎందుకంటే మా నాన్నమ్మకైతే మా ఫ్యామిలీ మొత్తం యుఎస్లో ఉంటారు, వేరే చోట్ల ఉంటారు. సో ఆమె ఒకళ్ళే ఇక్కడ ఉంటారు. ఈ బాలమ్మ మిగతా వాళ్ళు ఆమెకి కేర్ గివింగ్ ఇచ్చేవారు. ఈ బాలమ్మకి కూడా లైక్ ఆమె ఎక్కువసేపు ఇంట్లోనే ఎందుకు ఉండేదంటే, ఆమెకు కూడా ఆమె లైఫ్లో ఓన్ ప్రాబ్లమ్స్ ఉండేవి. సో ఏదేమైనా వాళ్ళు ఒకళ్ళేమో హౌస్ ఓనర్ అయినా, ఒకళ్ళేమో హౌస్ మేడ్ అయినా, వాళ్ళిద్దరి మధ్యన సోషియో ఎకనామిక్ డిఫరెన్సెస్ ఉన్న ఆ ఏజ్లో వాళ్ళిద్దరి మధ్యన కంపానియన్షిప్ అలా కుదిరింది. అండ్ సో మోస్ట్ ఎక్కువ చూసే మనిషి వాళ్ళిద్దరు అనమాట. సో దాని గురించి నేను చెప్దాం అనుకున్నా. ఎందుకంటే ఆ బంధంలో క్లోజ్నెస్ ఉంటుంది. రోజు చేసే పనులు ఏవైతే ఉంటాయో వాళ్ళిద్దరికీ బాగా తెలుసు వాళ్ళిద్దరి మధ్యన. అట్లానే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఓ రోల్ ప్లే చేస్తున్నారు. ఒక బాస్కి, ఒక ఎంప్లాయీకి ఉన్న రిలేషన్షిప్. సో సిచ్యువేషన్ నేను ఒక్క రిలేషన్లోనే కాదు, చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో చూశాను. పెద్దోళ్ళు అయ్యేటప్పటికే కంపానియన్షిప్, కేర్ గివింగ్ ఇచ్చేవాళ్ళు, మనం అనుకున్న వాళ్ళు కాకుండా, సన్స్ అండ్ ఫ్రెండ్స్ కాకుండా లైక్ మన దగ్గరలో ఉండే వాళ్ళు ఎక్కువ అవుతారు, వాళ్ళతో ఎక్కువ రిలేషన్షిప్ పెరగటం. సో దాని మీద ఒక ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను ఆ రిలేషన్షిప్ని. ఎన్ని ఎంట్రీలు వచ్చాయి దీంట్లో? షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీది ఎంపిక చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? తర్వాత ఇది ఎక్కడ, దీని షూటింగ్ కానీ అవన్నీ ఎక్కడ చేసింది? షూర్, ఒసే బాలమ్మ సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది. అది ఇట్స్ వన్ ఆఫ్ 54 ఫిల్మ్స్ అవుట్ ఆఫ్ 11,000 films submitted to the festival. Sundance Film Festival ఏంటంటే, it's like a global film festival, one of the biggest film festivals in the world. US లో biggest film festival. సో ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమాలు ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ వచ్చి అక్కడ షోకేస్ చేస్తారు. ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ ప్రోగ్రామ్లో 54 ఫిల్మ్స్లో సెలెక్ట్ అయింది. అండ్ ఇట్స్ ద ఫస్ట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ టు బీ సెలెక్టెడ్ ఫర్ ద ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ కాంపిటీషన్. అండ్ దీంతో పాటు వన్ మోర్ కూడా ఈ ఇయర్ వస్తుంది, పంకజ అని. అది మా ఫ్రెండ్ ఫిల్మ్ స్కూల్, న్యూయార్క్లోనే ఫిల్మ్ స్కూల్ చదివిన తెలుగు అమ్మాయి కూడా కన్నడ అండ్ తెలుగులో తీసింది. సో ఫస్ట్ టైం ఈ 2 రీజనల్ ఫిల్మ్స్ ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఇలా రావటం అనమాట. అండ్ సో అలా సెలెక్షన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ సినిమా తీసినప్పుడు లైక్ నేను అనుకున్నది ఏంటంటే, మన లోకల్ కల్చర్, లోకల్గా తెలిసినవి, లైక్ విలేజ్లో షూట్ చేసాం, విలేజ్ వాతావరణం షూట్ చేసాం. అదంతా ఒక బ్రాడర్ ఆడియన్స్కి చూపించాలనే ఉద్దేశంతో నేను చాలా ఆథెంటిక్గా వెళ్ళాం. సెట్స్లో షూట్ చేయలేదు, యాక్చువల్ ఇంట్లో షూట్ చేసాం. అండ్ ఆ యాక్టర్స్ కూడా చాలా, అంటే నాకు నా మెమరీకి గుర్తున్నట్టు, లైక్ నాన్నమ్మ ఎలా ఉండేవారు, మా అమ్మమ్మ ఎలా ఉండేవారు, వాళ్ళకి దగ్గరలో ఉండే యాక్టర్స్ని తీసుకొని ఆథెంటిక్గా చూపించడానికి ట్రై చేశాను. సో మన తెలుగు కల్చర్, తెలుగులో జరిగే ఒక రిలేషన్షిప్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద ఎలా షోకేస్ చేయొచ్చు అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ వాళ్ళు కూడా మేబీ సెలెక్ట్ చేశారు కాబట్టి మన కల్చర్లో ఏదో ఒక ఆథెంటిసిటీ వాళ్ళకి కూడా నచ్చుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్
So I'm excited for more and more audience to see the film. Yeah. అంటే మీరు న్యూయార్క్లో బిజినెస్ సంబంధించినటువంటి సెక్టార్లో ఉన్నారు. ఈ ఫిలిం సెక్టార్లోకి ఎలా మీ ట్రాన్స్ఫర్మేషన్, ఎలా జర్నీ స్టార్ట్ అయ్యింది? ఫిల్మ్ స్కూల్కి ముందు నేను ఫైనాన్స్లో చేసేవాడిని న్యూయార్క్లో ట్రేడింగ్ అండ్ బ్యాంకింగ్లో చేసేవాడిని. నాకు ఫిల్మ్ మీద ఎప్పటి నుంచో ప్యాషన్. న్యూయార్క్లో ఒక పెద్ద ఫిల్మ్ సీన్ ఉంటుంది. సో దానిలో స్లోలీ ఎంగేజ్ అవుతూ నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను. మాస్టర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేశాను కొలంబియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్లో. సో దాని ద్వారా లైక్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని కలిశాను, చాలా ఫిల్మ్ గురించి నేర్చుకున్నాను. అండ్ ఆ ప్రాక్టీస్ని నేను ఇప్పుడు ఫుల్ టైమ్ ఫిల్మ్ మేకర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక ఫీచర్ ఫిల్మ్ కూడా తీస్తాను. యాక్చువల్లీ దీనికి ముందు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నేను ఒక షార్ట్ ఫిల్మే తీశాను, అది కూడా చాలా చిన్నది, ఇంట్లో తీశాను అనమాట. మన ఇంట్లో ఎలాగ కెమెరా పెట్టుకొని తీస్తామో అట్లా తీశాను. ఇది ఎందుకు తీయాలనిపించిందంటే, ఇది యాక్చువల్గా వీళ్ళ గురించి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. నేను రోజు ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను లైక్ ఈ సమ్మర్ హాలిడేస్లో నేను వచ్చినప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేసింది వీళ్ళిద్దరితోనే. యూఎస్ నుంచి వచ్చినప్పుడు కూడా చాలా పెద్దవాళ్ళతో ఉంటాం కదా, లైక్ మన గ్రాండ్ పేరెంట్స్తో ఉండాలనుకుంటాం. సో ఇలాగ డిఫరెంట్ ఇట్లాంటి రిలేషన్షిప్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. దాని గురించి దానిలో ఉన్న ఫన్, దానిలో ఉన్న క్లోజ్నెస్, దానిలో ఉన్న ప్రేమ, కానీ దానిలో ఆల్సో ఉన్న బౌండరీస్, అవన్నీ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. సో అది ఎప్పుడైనా ఒక సినిమా తీయాలనుకుంటే అది డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. ఫిల్మ్ స్కూల్లో వచ్చినప్పుడు మనం ఇండియాకి వెళ్ళి తెలుగులో తీద్దాం అనుకున్నప్పుడు ఇదే ఒక ఫస్ట్ మంచి ఫిల్మ్ బాగుంటుందేమో అని అనుకున్నాను. ఒక ఆ మెమరీని కొంచెం కమెమరేట్ చేయడానికి. రెండు తెలుగు రాష్ట్రాలతోనే మీ కనెక్షన్ ఉంది. ఇక్కడ తిరువూరు కావచ్చు, లేకపోతే మీరు హైదరాబాద్, తెలంగాణతో సంబంధం ఉంది. సో మీ జర్నీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ తిరువూరు నుంచి న్యూయార్క్ వరకు ఎలా వెళ్ళారు? మై ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్, అంటే ఒరిజినలీ తిరువూరులో, they're from there. దాని తర్వాత ఐ వాజ్ పర్సనలీ బోర్న్ ఇన్ హైదరాబాద్లో ఒక చైల్డ్హుడ్ పెరిగాక ఐ మూవ్ టు యూఎస్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ. అక్కడే స్కూలింగ్ చేశాను, అక్కడే కాలేజ్కి వెళ్ళాను. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఐఎమ్ బేస్డ్ ఇన్ బోత్ ప్లేసెస్ అనమాట. ఇక్కడ ఒక 6 months ఉంటున్నా, అక్కడ ఒక 6 months ఉంటున్నా. అసలు టైటిల్ ఎందుకు అది పెట్టాలనుకున్నారు? అలాగే దీంట్లో ఎవరెవరు ఎడిటింగ్లో కానీ ఇతరత్ర ఎవరెవరు మీకు హెల్ప్ చేశారు? ఎలా కోఆపరేషన్ ఎలా లభించింది? ఒసే బాలమ్మ టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఇట్స్ యాక్చువల్లీ ఒసే అంటే మనం ఎవరిని పిలుస్తాం, యూజువలీ అది ఒక ఫ్యూడల్ టర్మ్ అనమాట. ఒక పాతకాలంలో లేకపోతే ఊరిల్లో ఒక హౌస్ ఓనర్ ఒక పని మనిషిని లేకపోతే ఇంట్లో ఉండే వర్కర్ని అలా పిలుస్తారు ఒసే అని, ఒసే ఒరే. అట్లా అని మనం క్యాజువల్గా కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఒకరినొకళ్ళు అనుకుంటారు ఒసే ఒరే, కానీ బయట వాళ్ళతో అంటే అది చాలా తప్పు అనమాట. సో ఐ థాట్ ఆ టర్మ్ వీళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్షిప్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అనుకున్నాను. ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ల్యాండ్ లార్డ్, ఒక హౌస్ వర్కర్కి ఉన్న రిలేషన్షిప్, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్రెండ్షిప్కి ఉన్న ఒక బోత్ సైడ్స్ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసే టర్మ్ అని అలా పెట్టాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ విత్ పీపుల్, ఈ ఫిల్మ్కి లైక్ ఆల్మోస్ట్ డిఫరెంట్ గ్రూప్స్ నుంచి చాలామంది వచ్చారు. నేనైతే నా టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్ ప్రియాంక కృష్ణన్, నేను న్యూయార్క్లో చేసిన ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇండియా వచ్చి నాతో కలిసి షూట్ చేశారు. దాంతోపాటు లోకల్ తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా సపోర్ట్ వచ్చింది. బన్నీవాస్ గారు, శ్రీజా ఏడిద గారు, వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీస్ మన ఫిల్మ్ని సపోర్ట్ చేసి ఇక్కడ రీసోర్సెస్తో ఎలా తీయొచ్చో అని బాగా హెల్ప్ చేశారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్గా అండ్ కో ప్రొడ్యూసర్స్గా. దాంతోపాటు మేము షూట్ చేసిన విలేజ్ నేరేడుగుంట అనే విలేజ్లో, తెలంగాణలో విలేజ్లో షూట్ చేసాం. ఆ విలేజ్లోకి ఎలా షూట్ చేయడానికి ఆపర్చునిటీ వచ్చిందంటే, అక్కడ ఒక లోకల్ ఫిల్మ్ మేకింగ్ క్లబ్ ఉంది. ఆ లోకల్ ఫిల్మ్ మేకింగ్ క్లబ్కి హెడ్ ప్రేమ్ కుమార్ గారు, సాయి రెడ్డి గారు. వాళ్ళిద్దరూ కలిసి నాకు లొకేషన్ స్కౌటింగ్, వాళ్ళ ఇళ్ళల్లోకి తీసుకెళ్ళి లైక్ ఏది బాగుంది, ఎక్కడ బాగుంది, ఎలా తీయొచ్చు, ఇవన్నీ చూపించారనమాట. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫిల్మ్ మీద నా ఇంట్రెస్ట్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని ఆ రిలేషన్షిప్ కుదిరి వాళ్ళు కూడా సినిమా మీద ఫైనల్గా తీసినప్పుడు వాళ్ళు కూడా క్రూ కింద చేరారు. ఏంటి మీ అల్టిమేట్ గోల్? ఫుల్లీ ఫిల్మే, అండ్ ఐఎమ్ అ ఫిల్మ్ మేకర్ నౌ, రైటర్, డైరెక్టింగ్ చేస్తున్నాను. అండ్ సో నెక్స్ట్ గోల్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు మేక్ అ ఫీచర్ ఫిల్మ్, ఫుల్ లెంగ్త్ ఫిల్మ్. అది కూడా ఇండియాలోనే సెట్ అయి ఉంది, దానికి స్క్రిప్ట్ కూడా రాసాం. అండ్ సో ప్రిపరేషన్లో ఉన్నాం. అండ్ సిమిలర్లీ లైక్ దిస్, ఇది కూడా ఒక లోకల్ స్టోరీని ఎంతమందికి రీచ్ అవ్వగలిగితే అంతమందికి రీచ్ అయ్యేటట్టు నా ఎక్స్పీరియన్స్లో ఉన్న స్టోరీని చెప్దాం అనుకుంటున్నాను. బిజినెస్ నేను అంటే అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్నాను.
దానిలో వచ్చిన 2-3 years ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఫిల్మ్ ఇస్ అ ఆర్ట్ అండ్ కామర్స్ రెండు కలిపి ఉంటాయని చెప్తూ ఉంటారు. అంటే ఫిల్మ్ మేకింగ్ ఎంత పెద్ద టీం ఉండాలి చేయటానికి, ఆ టీమ్ని కోఆర్డినేట్ చేయాలి, దాంతోపాటు ఫైనాన్సెస్ కూడా ఉండాలి. లైక్ సో ఈ అన్ని డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్తో ఇప్పుడు ఆర్ట్ చేస్తున్నాను. సో ఆ ప్రీవియస్లీ ఆ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా హెల్ప్ అవుతుంది ఈ ఫిల్మ్ మేకింగ్ జర్నీలో. చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు, ఇండియా కావచ్చు, అబ్రాడ్ కావచ్చు. చాలా మంది యూత్ కూడా ఇప్పుడు రీల్స్లో కానీ, ఇన్స్టాలో కానీ, రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, అలాగే యూత్కి మీరేం చెప్పారు? షార్ట్ ఫిల్మ్స్ ఏంటంటే ఐ ఫీల్ ఇట్స్ ఒక ఫిల్మ్ మేకింగ్ని ఒక పెద్ద జర్నీగా కాకుండా చిన్న చిన్న జర్నీస్గా లైక్ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇన్ అడిషన్ టు దాట్ ఐ ఆల్సో ఫీల్ షార్ట్ ఫిల్మ్స్ మనం పెద్ద స్టోరీలు కాకుండా 3 hour స్టోరీలు కాకుండా ఒక చిన్న బంధం లేకపోతే ఒక చిన్న ఒకేజన్, ఒక చిన్న సిచ్యువేషన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి. మన ఎక్స్పీరియన్సెస్, మనం అనుకున్న స్టోరీస్ అలా ఆ షార్ట్ స్పేస్లో చెప్తే కొన్ని ఆ స్పేస్లోనే బాగా పండుతాయి. సో నాట్ జస్ట్ కింద ప్రాక్టీస్ కింద, బట్ ఐ ఆల్సో ఫీల్ ఇట్స్ a unique opportunity to tell a specific kind of story అన్నట్టు. చాలా మంది నన్ను అడుగుతారు ఈ బిజినెస్ నుంచి వచ్చి ఫిల్మ్ మేకింగ్లోకి ఎలా వెళ్ళావు ఇది అని. అండ్ ఐ ఫీల్ చేసిన ముందు ఎలా చేయాలా అని నాకు కూడా అనిపించింది, చేసే కొద్దిగా అదే అయిపోద్ది. సో ఐ ఫీల్ ట్రై టు డూ వాట్ యూ వాంట్ అన్నట్టు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పుట్టి అమెరికాలో స్థిరపడి షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ఎవరితో తన జర్నీని ప్రారంభించి ఈరోజు పెద్ద చిత్రాల రూపకల్పన వరకు కూడా తన ఆలోచన ఉందంటున్నటువంటి రమణ నిమ్మల అభిప్రాయం. విజయవాడ నుంచి కెమెరామెన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.